హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ప్రేమంటే మూవీ ట్రైలర్ వచ్చింది అఫీషియల్గా నిన్న. సో అది మన వీడియో ఇప్పుడు వస్తుంది, అంటే 11 అవర్స్ అవుతుంది. అంటే నేను నైట్ వచ్చింది. నిన్న నైట్ చెప్పాను కదా వీడియో చేయడం అవ్వలేదు, కొంచెం బిజీగా ఉన్న వల్ల. ఇప్పుడైతే మీకు ఈరోజు ఈ వీడియో వచ్చేస్తుంది. ఇది ప్రేమంటే టీజర్ మనం ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేసాము, వచ్చింది మన ఛానల్లో ఉంటుంది. చెప్పాను ఆల్రెడీ, ఎలా అనిపించిందో పెద్ద ఏం అనిపించలేదు అన్నట్టు చెప్పాను. చూద్దాం ట్రైలర్లో కూడా ఏమైనా మార్చారా లేదంటే సేమ్ అలానే ఉందా అనేది. సో ఇది కూడా 21 నవంబరే. 21 నవంబర్ 5 మినిట్ కూడా ఉంది. సో ఈ రెండు వెళ్తాయి అనమాట. నాకు తెలిసి మ్యాక్సిమం నాకు తెలిసి ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ మూవీ నాకు పెద్ద ఏమి అనిపించలేదు, ఆల్రెడీ ట్రైలర్ చూశాను. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి నా ఛానల్లో ఈ 5 మినిట్ ట్రైలర్ ఆల్రెడీ వీడియో రిలీజ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ట్రైలర్ చూసాక మీరే చెప్పండి మీకు ఎలా అనిపించిందో. నాకైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న మూవీస్ లాగా అనిపించింది, కొత్తగా అనిపించలేదు. ఇది కూడా అలానే అనిపించింది, బట్ ఇందులో కొంచెం కామెడీ అయినా ఉంది అని అనిపించింది తప్ప అంత అది కూడా లేదు అని అనిపించింది నాకు. చూద్దాం, ఇంకా లేట్ చేయకుండా ప్రియదర్శి గారి ప్రేమంటే ట్రైలర్. ఓకే, హాయ్ ఐ మది మధుసూదన్ రావు. నా ఆఫీస్ నైట్ షిఫ్ట్ సార్. నేను డ్యూటీలో ఉన్నప్పుడు మీరు పడుకుంటారు. అట్లనే వెయిట్ చేస్తే నువ్వు ఇష్టపడ్డ పిల్ల కూడా వెళ్ళిపోతుంది. ఆలోచించాలి. ఈ పెళ్లి చూసి ప్రశాంతంగా పోతారా? నీ దవాఖాన ఖర్చులకు అప్పు చేసి నేను ఈఎంఐ కడుతుంటే నువ్వేమో ఇప్పుడు రేపు పోతా ఎల్లుండి పోతా అనేది మాట్లాడుతున్నావు. మండుతుంది రెడీ నాకు ఇక్కడ. ఆ అమ్మాయి ఏం చేస్తుందండి? ఏది పడితే చేస్తూ ఉంటుందండి. నేనే మీ మిగతా సగాన్ని. పెళ్ళి ఓకేనారా? రమ్య లాంటి పిల్ల మళ్ళా దొరకదురా. తెలిసినాక నీ పరిస్థితి ఏం దరిద్రం నొర్రానిది. పెళ్ళంటేనే పప్పు అన్నమయ్యా, ఇంకా పప్పు మాడిపోతే పెళ్ళేముంటుంది చెప్పు. లైఫ్ అంతా ఎట్లానే ఉంటే బాగుండు కదా. ఎట్లా? రోజు హనీమూన్ లాగా అంట, నచ్చింది చేసుకుంటూ అది సినిమాలోనే జరుగుతాయి, బయట కొట్లాట్లు. మోసం కాదా ఇది? చీప్ థ్రిల్స్ రోజు కావాలి. రోజు రాత్రి ఏదో ఒక పని అని చెప్పి దాని దగ్గరికే పోతున్నా. ఓకే, డివోర్స్ కి అప్లై చేశారా? దేనికి? డివోర్స్ కి. పెళ్లి చేసుకున్నా. అసలు ఈ విడగొట్టే కాన్సెప్ట్ ఏంటి? ఆశ డిస్టెన్స్ లేకుండా వాళ్ళ కలిసి ఉండాలని ఉండదు. దెయ్యలాగా ఉంది. యాక్చువల్లీ మేము చాలా క్యూరియాసిటీతో ఇంట్రెస్టింగ్ ఎంగ్రోసింగ్ గా ఉంది మీ స్టోరీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, బాగుంది, గుడ్. సేమ్ మళ్ళీ F2 లాంటి మూవీ వస్తుందా అయితే? చూద్దాం మీది ఎంత క్లిక్ అవుతుందో. ఇదే కదా అంటారు. ఏంటి? ఎట్లా డైరెక్టర్ నవని. మనుషులందరూ ఒక కొటేషన్ నమ్మితే ఎంత బాగుంటుందయ్యా. సారం లేని సంసారం. రిలీజింగ్ 21 నవంబర్. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. రీజన్ మీ ట్రైలర్ కొంచెం బాగానే ఉంది. కామెడీ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ గారు అందరూ ఉన్నారు, బట్ సత్య గారు లేరు అనుకుంటున్నాను. ట్రైలర్ అక్కడ చూపించలేదు. ఆయన ఉంటే ఇంకా కామెడీ కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఓకే, ఓవరాల్గా బాగానే ఉందని చెప్తాను. అంతకుమించి అంటే కొత్తగా ఏం అనిపించలేదు. సేమ్ పెళ్ళి అయిన తర్వాత ఆ టార్చర్ ఎలా ఉంటుంది అలాంటిది కామెడీగా చూపించారు. తనకు నైట్ షిఫ్ట్ రావడం వల్ల ఇంకా టార్చర్ పీక్ లెవెల్స్లో ఉంటుందని బాగా చూపించారు. అది ఓకే, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. వెన్నెల కిషోర్ గారు ఆయన ఏదో కొంచెం కామెడీ ట్రై చేస్తున్నారు. ఓకే, సుమ గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తున్నారు. అందులో ఓకే, బాగానే ఉంది. అండ్ ఎందుకో ట్రైలర్ మాత్రం రొటీన్గా ఉన్నదేమో నాకు అనిపిస్తుంది. చూద్దాం. ఒకవేళ ఇది November 21 కాబట్టి ఖచ్చితంగా రోజు ఛానల్లో మనం చాలా మూవీ రివ్యూస్ ఉన్నాయి, అన్నీ వస్తాయి. మ్యాక్సిమం అన్ని మూవీస్కి ట్రై చేస్తాను వెళ్ళడానికి. అండ్ అప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.